బిడ్డలారా, మీ అందరినీ నా దేవుడు దీవించాలి. ఒకవేళ మోకాళ్ళు వేయగలిగి ఒప్పుకుంటే మోకాళ్ళు వేయండి. నేను జస్ట్ మీకోసం ప్రార్థన చేస్తాను, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. కళ కందాం, దర్శనం కలిగి ఉందాం. దాన్ని సాధించుకోవడానికి ఎన్ని రకాల అవరోధాలు, ఆటంకాలు, కృంగతీసే పరిస్థితులు ఎదురైనా, చుట్టుముట్టినా వాటిని త్రోసి విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుదాం. దేవుడే మనకు జయమిస్తాడు. దేవుడే మన ఆశయాలను సాధించేటట్టు మనల్ని పురికొల్పుతాడు, ధైర్యం ఇస్తాడు, బలం ఇస్తాడు. దేవుని పాదాలను ఆశ్రయిస్తాను మీ పక్షంగా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు వందనాలు. నేను ఇచ్చిన పిలుపును ఆలకించి ఇంతమంది యవన బిడ్డలు నీ పాదాల చెంతకు వచ్చారు. ఇదిగో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అవమానాల్లో ప్రయాణాలు సాగుతున్నాయి, ఆర్థిక ఇబ్బందుల్లో సాగుతున్నాయి, కుటుంబంలో కలతలతో ప్రయాణాలు సాగుతున్నాయి, కన్నీళ్లతో జీవితాలు నడుస్తున్నాయి, ఆత్మీయ క్షీణతలో జీవితాలు నడుస్తున్నాయి. ఇవన్నీ తొలగిపోవాలి ప్రభువా. నీ పిల్లలు నీ ఆశీర్వాదాలతో నింపబడాలి. ఈరోజు విశ్వాసంతో నీ పాదాల చెంతకు వచ్చిన ఏ ఒక్క బిడ్డను కూడా వట్టిగా ఇక్కడ నుంచి పంపించొద్దు. దయచేసి నీ బిడ్డలందరి మీదకి నీ హస్తము రానివ్వు ప్రభువా. నీ బిడ్డలందరి మీదకి నీ దీవెనల వర్షం కుమ్మరించమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబంలో ఎలాంటి కలతలు ఉన్నాయో, వారి కుటుంబ సభ్యుల్లో ఎలాంటి శోధనలు ఉన్నాయో, యేసు నామములో అవి తొలగింపబడి యేసు నామములో సమాధానం కలుగును గాక. నీ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి. వారి హృదయాల్లో ఏ భారం ఇచ్చావో, ఏ దర్శనం ఇచ్చావో, వారికి ఎలాంటి కళలు ఇచ్చావో, ఆ కళల్ని సాకారం చేయడానికి శక్తి కూడా దయచేయి ప్రభువా. ఎన్నో రకాల శోధనల్లో గుండా యోసేపు ప్రయాణం చేసిన దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నాకు ఒక కళనిచ్చాడు, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఎన్ని రకాల శ్రమలు చుట్టుముట్టినా ఆ కళని, ఆ దర్శనాన్ని జ్ఞాపకంలో పెట్టుకొని బతికేశాడు ప్రభువా. చివరికి అనుకున్నది పొందగలిగాడు. నా బిడ్డలందరూ కూడా అలాగా ఎన్ని కలతలు వచ్చినా వాటన్నిటినీ తమ హృదయంలో కలిగి ఉన్న కళని, దర్శనాన్ని బట్టి వాటన్నిటిని దాటుకొని ధైర్యంగా ముందుకు సాగునట్లు మనోనిగ్రహాన్ని, ఆత్మ బలాన్ని, అభిషేకాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల కుటుంబాలకు దీవెన, వారికి మంచి భవిష్యత్తు, వారి చదువుల్లో తోడై ఉండు, వారికి మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి ఇవ్వు. వారి ఆలోచనలను ప్రభావితం చేయడానికి సాతానుడు తీసుకొచ్చేటువంటి రకరకాల ఆకర్షణలు యేసు నామములో వారి నుండి తొలగిపోవును గాక. గొప్ప విడుదల నా బిడ్డలకు దయచేయి ప్రభువా. నాయన, యవనస్తురాండ్రు, ముఖ్యంగా యవనస్తురాండ్రు రకరకాల వాటికి బానిసలైపోతున్నారు. డ్రగ్స్ కు బానిసలైపోతున్నారు. ప్రేమ పేరుతో నాయన ప్రతి ఒక్కరు కూడా లైంగిక పాపంలో బలైపోతున్నారు. చిన్న చిన్న చిరు ప్రాయాల్లోనైనా అవమానకరమైనటువంటి ఘోరమైన పరిస్థితుల్లో వారు అల్లాడిపోతున్నారు. ఓ తండ్రి, జ్ఞాపకం చేసుకో, వారి జీవితాలు పాడు కాకుండా కాపాడు అయ్యా. రకరకాల వ్యసనాలనైనా సెల్ ఫోన్ ద్వారా కొంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు. అయ్యో తండ్రి, బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. చిరు ప్రాయాల్లో, చిన్న చిన్న వయసుల్లోనైనా చదువుకుంటూనే సిగరెట్లకు, గంజాయికి బానిసలైపోతున్నారు. ఓ దేవా, కరుణించు. త్రాగుడు వ్యసనానికి ఎంతో మంది యవనస్తులు ఈ రోజు బానిసలైపోతా ఉన్నారు. చిన్న చిన్న వయసులో త్రాగుడు సరదాగా అయిపోయింది ప్రభువా. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, హుక్కా సెంటర్లు కళకళలాడుతున్నాయి ప్రభువా. అవన్నీ శపించబడాలి ప్రభువా, శపించబడాలి. అవన్నీ శాపగ్రస్తం కావాలి. వాటి వైపుకు వెళ్లే దిక్కే లేకుండా అన్ని మూతపడిపోవాలి యేసు నామములో. యవన బిడ్డలు మారితేనే, జీవితాలు నీ వైపు త్రిప్పబడితేనే, బ్రతుకులు రూపాంతరం చెందితేనే అవి జరుగుతాయి ప్రభువా. జ్ఞాపకం చేసుకోనాయన, మా అన్నగానో, తమ్ముడుగానో, అక్కగానో, చెల్లిగానో, తల్లిగానో, తండ్రిగానో ఉన్నవారు వ్యసనాలకు బానిసలైతే ఎంత బాధాకరమో మాకు తెలుస్తుంది కనుక దయచేసి యువతను కాపాడండి, యవనస్తులను, యవనస్తురాండ్రులను కాపాడండి ప్రభువా. ఈ వ్యసనాల ఊరుల్లో చిక్కకుండా కాపాడండి ప్రభువా. క్షణికావేశాలకు లోనై ఆత్మహత్య ప్రయత్నాలు చేసి ఓ లక్షల సంఖ్యలోనే, ఏడాదికి నా ప్రభా లక్షలాది సంఖ్యలోనే యవనస్తులు ప్రాణాలు తీసుకుంటున్నారు దేవా. లవ్ ఫెయిల్యూర్ అని, అలాగే జబ్బుల గురించి, అలాగే ఆర్థిక ఇబ్బందుల గురించి, అలాగే కుటుంబంలో కలతల గురించి నా తండ్రి యవనస్తులు ప్రాణాలు తీసుకుంటున్నారు దేవా. చదవలేక కొంతమంది, చదివినా జయం రాక కొంతమంది,
చదివిన జాబ్ లేదని కొంతమంది, చాలా మంది యవనస్తులు ప్రాణాలు తీసుకుంటున్నారు దేవా. రకరకాలుగా ప్రాణాలు తీసుకుంటున్నారు దేవా. లక్షల సంఖ్యలో చనిపోతున్నారు దేవా. యవన బిడ్డల్ని కాపాడు, కాపాడు దేవా. ఈ బిడ్డలకు ధైర్యం దేవా, మనోనిబ్బరాన్ని నీవు దేవా. తొందరపడుతున్నాన్ని తీసివేయి తండ్రి. నిదానించి ఆలోచించి నీ వైపు చూసి ధైర్యం తెచ్చుకొని బ్రతకాలి ప్రభువా. ఎందుకంటే ఓటమిని కూడా గెలుపుగా మార్చే దేవుడు, చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. పనికిరారు అనుకున్న వారిని, ఎవ్వరు కనిపెట్టలేని వాటిని కనిపెట్టే మేధావులుగా చేసిన దేవుడు నీవు. ప్లీజ్ నీ బిడ్డలకు ఆ శక్తిని ఇవ్వయ్యా, నీ బిడ్డలకు ఆ బలాన్ని ఇవ్వయ్యా, నీ బిడ్డలకు ఆ ధైర్యాన్ని ఇవ్వయ్యా. యవనస్తులు కుటుంబానికి ధైర్యం ఇచ్చేవాళ్ళు కావాలి ప్రభువా, ప్రోత్సాహాన్ని ఇచ్చేవాళ్ళు కావాలి. నానా భయపడకు, అమ్మా భయపడకు, ఇదిగో నేనున్నాను, వెనకడుగు వేయొద్దు, కుటుంబానికి నేనున్నాను, నేను బాసటగా ఉంటాను, అవసరమైతే చదువుకుంటానే కష్టపడతాను నానా, నీ చేతికి నేను తోడ్పాటు అందిస్తాను నానా అని. చదువుకుంటానే కష్టపడతానమ్మా, నిన్ను ఆదుకుంటానమ్మా అని తెగువ ఈ బిడ్డలకు దయచే ప్రభువా. తల్లిదండ్రులను ప్రేమించే మంచి హృదయం దయచే, సమాజ విషయంలో బాధ్యత కలిగి వ్యవహరించే కృప దయచే. ఆయన బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తాను. ముఖ్యంగా వీరి ఆత్మలు నశించిపోకుండా యేసయ్యా నీ రక్తములో కడగబడాలి, నిత్య జీవానికి వారసులు కావాలి, నీ గ్రంథంలో వారి పేరు ఉండాలి ప్రభువా. ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళ ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు. వీళ్ళు బలము నొందిన వారు ఇతరులను కూడా నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి, రక్షణలోనికి నడిపించడానికి నీ బిడ్డలందరినీ ప్రతిష్ఠ చేయి తండ్రి. అభిషేకించు, వాడుకో నా ప్రభువా. సాతాను శోధనలు వారి మీదకి రాకుండా వారి చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచు. చదువుల్లో ఆధిక్యతలు దయచే, ఫస్ట్ క్లాసులు రావాలి ప్రభువా. అంతేకాదు మంచి జాబ్స్ కూడా ఇవ్వయ్యా. చిన్న చిన్న ఉద్యోగాలు కాదయ్యా, పెద్ద పెద్ద జాబులు సాధించాలి. కంపెనీలో ఒక వర్కర్ గా కాదయ్యా, కంపెనీని స్థాపించే వాళ్ళు కావాలి, బాసులుగా ఉండాలి ప్రభా. నీ బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ అలాగూ తీర్చిదిద్దు నాయన. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ బిడ్డల్ని మార్చండి. నా దేశం మొత్తంలో ఉన్న యువత, నా దేశం మొత్తంలో ఉన్న యవనస్తులు, యువతి యువకుల్ని మీరు కాపాడండి. వారు ఏ మతం వారైనా కావచ్చు నాయన, వారు రక్షింపబడాలి ప్రభువా. నా దేశంలో ప్రతి ఒక్కరూ దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. భారతదేశం అంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తలమానికంగా నా ప్రభా మోడల్ గా తయారు కావాలి. యేసు నామములో ఇండియా నుండి సువార్త విస్తారంగా వ్యాప్తి చెంది ప్రపంచ దేశాలన్నిటినీ సువార్తతో ముంచెత్తాలి ప్రభువా. అన్ని విషయాలలో ఇండియా ఆశీర్వదించబడాలి, నా భారతదేశం ఆశీర్వదించబడాలి. దేశాధికారులను దీవించు, ప్రధాని దగ్గర నుంచి, గవర్నర్ దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి, నా ప్రభువా ముఖ్యమంత్రి దగ్గర నుంచి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని, అన్ని శాఖలలో ఉన్న మంత్రులు, ప్రభుత్వోద్యోగులు, మా కోసం బోర్డర్ లో ప్రాణాలు పెడుతున్నా మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎన్ని రకాలు ఉన్నాయో అన్నిట కూడా నీ కాపుదల ఉంచు. వారందరినీ నా దేశం కోసం నైనా కాపాడు, వారందరినీ రక్షణలోనికి నడిపించు. మేము సంపూర్ణ మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థించమన్నా మేము ప్రార్థన చేస్తున్నాం. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందినట్లు మీరు కార్యము చేయండి. భూమి మీద సాతాను కార్యాలు బంధించండి, పరిశుద్ధాత్మ కార్యాలు విరివిగా జరిగించండి. నాశన కోపానికి జోగుతున్న ఆత్మలను రక్షించండి. త్రాగుడు, వ్యభిచారం, జోదం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, శాపగ్రస్తమైన ఆరాధన, మోసాలు, దగాలు, వంచనలు, ఘోరమైన పాపాలలో నశించిపోతున్న ఆత్మలు, నిన్ను తెలుసుకోకుండా నశించిపోతున్న ఆత్మలు రక్షించుదేవా. మీరు దర్శించి మాట్లాడితే మా బ్రతుకులు మారాయి, వాళ్ళతో కూడా దర్శించి మాట్లాడితే వాళ్ళ బ్రతుకులు కూడా మారుతాయి. దేవా కృప చూపండి. ఇక్కడ ఉన్నటువంటి చిన్నలు, పెద్దలు, యవనులు, బిడ్డలందరినీ, స్త్రీలని, పురుషుల్ని చేతికి అప్పగిస్తున్నా. బిడ్డల కన్నీరు తుడిచి వట్టి చేతులతో పంపొద్దు దేవా. నాయనా వారిని ఆశీర్వదించి నా ఆశీర్వాద ఫలం వారు చూసి మళ్ళా యూత్ రిట్రీట్ లో అందరం సంతోషంగా కలుసుకోవడానికి సహాయం చే. అలాగే నాయన నియామక కూటాల్లో మేమందరం కలుసుకొని ఆరాధించుకోవడానికి కూడా కృప చూపమని మా బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తూ మా మనవులు విన్నావని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. ఇక ఫైనల్ బ్లెస్సింగ్ కూడా అయిపోయింది. హిందువులైన, ముస్లింలైన, సిక్కులైన అందరూ మన భారతీయులు, మన సహోదరులు. అందరినీ మనం ప్రేమించాలి, అందరి రక్షణ కొరకు ప్రార్థించాలి. అందరికీ యేసుక్రీస్తు యొక్క నిజదేవత్వాన్ని పరిచయం చేయడానికి మన వంతు కృషి మనం చేయాలి. సర్వే జన సుఖినో భవంతు అన్నది మన సూక్తి. ఏది? మన పెద్దలు చెప్పినటువంటి సూక్తి. ఎంత మంచి మాట. అలాగే క్రీస్తు యేసునందున్న మనం సకల ప్రజానీకాన్ని రక్షణలోనికి నడిపించి భౌతికమేలే కాదు, నిత్య జీవం కూడా వారికి లభించున్నట్లు వారి కోసం ప్రార్థించాలి, ప్రకటించాలి. మీ అందరినీ దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటున్నాను.